ఫ్రెండ్స్, నిన్న మనం చెప్పుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో ఫిబోనాచి 0.5618 లెవెల్ దాటి కిందికి వెళ్ళలేదు. అదేవిధంగా నిన్నటి మనం అనుకున్న లెవెల్ని టచ్ చేయడానికి కొంచెం దూరంగా వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. అలాగే ఒక ఛానల్ని కూడా బ్రేక్ చేసింది. ఈ వీక్ క్లోజ్ అయింది కనుక నెక్స్ట్ వీక్ ఇది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, ఇది సెకండ్ టార్గెట్ ఉంటుంది అనుకుంటున్నాను అప్ సైడ్. ఆ తర్వాత కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ నిన్న మనం అనుకున్నట్టు మాత్రం పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది, బ్రేక్ చేసింది, ఒక స్వింగ్ని బ్రేక్ చేసింది చూడండి. కనుక కొంతవరకు మనకు ఫేవర్గానే ఉందనుకోవచ్చు. చెప్పాను కదా నిన్న ఈ లెవెల్ కిందికి వెళ్తే మళ్ళీ ఇక్కడి వరకు వస్తుందని, అది దాటి కిందికి రాలేదు, పైన సస్టైన్ అయింది. ఇంకోటి కూడా చెప్పాను, ఇక్కడ టచ్ చేస్తే డైరెక్ట్గా పైకి వెళ్తుంది అని. కాకపోతే ఇక్కడ టైం అయిపోయింది కనుక ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయింది కనుక ఇక్కడ కిందికి వచ్చేసింది. కానీ రేపు మండే లేదు, 31st సెలవు ఉంటుంది, బక్రీద్, రంజాన్ ఉంటుంది కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ఉంటుంది, మార్కెట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఈ లెవెల్ అంటే దాదాపు 51,880 పైననే ఓపెన్ అయితే మళ్ళీ ఈ లెవెల్ 52,063 మధ్యలో మార్కెట్ ఉండొచ్చు నెక్స్ట్ వీక్. లేదంటే నెక్స్ట్ వీక్ 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ 4వ రోజున ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి, అబ్జర్వ్ చేయండి, అనాలిసిస్ చేయడం ముఖ్యం. అది చేస్తేనే మనకు ధైర్యం వస్తుంది. నేను అలాగా చేసిన తర్వాత నాకు మార్కెట్లో చేయడానికి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, లైవ్ ట్రేడ్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.